This video is for educational and informational purposes only. Please do your own research before applying. గ్రూప్ సి పర్మనెంట్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం ఒక్కటే పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు. అండ్ వీటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ కూడా మినిమం 10th క్లాస్ పాస్ అయినా లేదా 12th పాస్ అయినా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 35,000 వరకు జీతం అయితే పొందొచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు కోల్ ఇండియా సంస్థలో చేసే భారీ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తారు. నెలకి 47,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఆర్మీ DGEME వాళ్ళైతే గ్రూప్ సి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ కానీ ఆర్గనైజేషన్ వచ్చేసి DGEME బెటాలియన్ బతిండా కంటోన్మెంట్ నుంచి అయితే వచ్చింది. సో గ్రూప్ సి వేకెన్సీస్ కోసం రకరకాల వేకెన్సీస్ ఉంటాయి. వాటి క్వాలిఫికేషన్స్ కూడా 10th, 12th ఇలా రకరకాలు ఉంటాయి. ఎన్ని వేకెన్సీస్, మీకు శాలరీ లెవెల్ 2 ప్రకారం ఉంటుంది, ఎంత వస్తుంది, సెలక్షన్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ నేను ఇదే వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థం కూడా అవుతుంది. సో ఫస్ట్ పోస్ట్ వైజ్గా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ క్లర్క్ లెవెల్, లోవర్ డివిజన్ క్లర్క్ లెవెల్ వేకెన్సీస్ కేవలం 12th పాస్ అయితే చాలు. 12th అర్హతతో పాటు 35 words per minute ఇంగ్లీషు లేదా 30 words per minute హిందీ. కంప్యూటర్లో మీకు టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉంటుంది, టైపింగ్ స్పీడ్ కూడా మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో 12th పాటు టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత సివిలియన్ మోటార్ డ్రైవర్ వేకెన్సీకి అయితే 10th పాటు హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి విత్ 2 years ఎక్స్పీరియన్స్. సో అలా డ్రైవర్ ఉద్యోగాలకి 10th పాటు 2 years హెవీ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత వెహికల్ మెకానిక్ స్కిల్డ్ వేకెన్సీస్కి ITA సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్లో ITA సర్టిఫికేట్ కానీ లేదా ఈ అప్రాప్రియేట్ ట్రేడ్లో సర్వీస్ ఉన్న వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత మెకానిస్ట్ స్కిల్డ్ వేకెన్సీస్కి ITA సర్టిఫికేట్ ఇన్ మెకానిస్ట్ కానీ, టర్నర్ కానీ, మిల్కి సంబంధించి కానీ లేదా గ్రైండర్కి సంబంధించిన దాంట్లో లేదా మీరు గ్రేడ్ 1 సర్వీస్ మెన్ అయినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మీరు 10th అర్హత ఉంటేనేమో డ్రైవర్కి ఎలిజిబుల్ ఉంటారు, ITA ఉంటేనేమో వీటికి వెహికల్ మెకానిక్ ఒకటి మెకానిస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు, 12th అర్హత ఉంటేనేమో LDC లోవర్ డివిజన్ క్లర్క్కి. సో ఇలా పోస్టులను బట్టి మీకు క్వాలిఫికేషన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 25 years అప్లై చేసుకోవచ్చు. అండ్ SC ST వాళ్ళకైతే ఒకవేళ సివిలియన్ మోటార్ డ్రైవర్కి అయితే 27 years అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. తర్వాత మీకు SC ST వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకు ఒక 3 years. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ 2 ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే మీకు బేసిక్ పేతో పాటు అడిషనల్గా అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 30,000 నుంచి 35,000 వరకు ఇన్ హ్యాండ్ శాలరీ అయితే పొందొచ్చు. సో ఇలా మీకు శాలరీ కూడా మీకు లెవెల్ 2 ప్రకారం అయితే ఉంటుంది. కావాలనుకుంటే ఈ శాలరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ PDF కూడా చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసేసుకోండి. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేశారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని.
అంటే మీరు ఎలిజిబులా కాదా, మీరు ఏ కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయి అన్నీ క్లియర్గా చూసి క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత డీవీ కండక్ట్ చేసి దాని తర్వాత మీకు ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. మెయిన్గా మాత్రం మీకు ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు మీకు. మెకానిస్ట్ కానీ డ్రైవర్ వేకెన్సీకి ప్యాటర్న్ చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ట్రేడ్ స్పెసిఫిక్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇది ఈ 3 వేకెన్సీస్కి కదా. నెక్స్ట్ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ ఎగ్జామ్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో ఇలా ఈ ఎల్డీసీకి ఒక ప్యాటర్న్ ఉంది. మిగతా మూడు పోస్టులకి వేరే ప్యాటర్న్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. యాక్చువల్గా మీకు నోటిఫికేషన్ 7th ఫిబ్రవరి రోజు రిలీజ్ అయింది. సో ఆ రిలీజ్ అయిన డేట్ నుంచి 21 డేస్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో అంటే 28th ఫిబ్రవరి వరకు మీరు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్లో పంపాల్సి ఉంటుంది. కాబట్టి 28th వరకు అయితే వెయిట్ చేయకండి, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం. ఎందుకంటే పోస్ట్ అనేది అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే చూసి వెంటనే అప్లై చేసుకోండి. 28th వరకు మాత్రం అస్సలు అయితే వెయిట్ అయితే చేయకండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినా మీ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అదే నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ ఇస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని చూస్తాను ఆ ఫామ్ ఎలా ఉంటుందో కూడా చూస్తాను. దాన్ని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ కాదు, మీరు దాన్ని టైప్ చేసుకొని ఒక పేపర్ మీద టైప్ చేసుకొని దాన్ని మళ్ళీ ఆ ఫార్మాట్నే తీసుకోవాల్సి ఉంటుంది. చూపిస్తాను అది ఎలా ఉంటుందో. తీసుకున్నాక దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేసి దాంతోపాటు స్టాంప్ కలిగిన ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ తీసుకోవాలన్నమాట. ఆ ఎన్వలప్ తీసుకొని దానిపైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీ పోస్ట్ అంటే మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో ఆ పోస్టు. సో మీరు ఎలిజిబుల్ ఉన్న పోస్ట్ కూడా మీ కేటగిరీలో ఉందో లేదో కూడా చూసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చూసుకొని అక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉండి ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో ఆ పోస్ట్ రాసి కేటగిరీ ఏదో కేటగిరీ కూడా రాయాలి. రాసేసాక మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. 21st ఫిబ్రవరి వరకు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. 7010 EME BN, పిన్ వచ్చేసి 907010, కేర్ ఆఫ్ 56 APO. ఈ అడ్రస్కి 21st ఫిబ్రవరి లోపు అప్లికేషన్ అక్కడికి చేరేలాగా మీరు అప్లికేషన్ చేశారంటే వాళ్ళు మీకు సెలెక్షన్ అయితే ఫర్దర్గా మీ సెలెక్షన్ అయితే అప్డేట్ చేసి సెలెక్షన్ చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది చూడండి. హ్యాండ్ రిటర్న్ అప్లికేషన్ తీసుకోవాలి. టైప్ చేసి మీరు హ్యాండ్ రిటర్న్ ఇక్కడ ఇచ్చిన ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం మీరు ఒక ప్రింట్ తీసుకొని దాన్ని ఫిల్ చేయాలన్నమాట. ప్రింట్ అంటే మీరు టైప్ చేసి ఆ ఫామ్ మొత్తం మళ్ళీ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ నేమ్ ఏంది, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, ఫాదర్స్ లేదా హస్బెండ్ నేము, మదరు అన్ని ప్రాపర్గా ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేస్తే డిక్లరేషన్ వస్తుంది. ఇది మొత్తం చదివేసి ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు, ఏ డేట్ రోజు సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ చేసి నేను చెప్పిన అడ్రస్కి క్లియర్గా అడ్రస్ మళ్ళీ నోట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ పోయి కూడా చూసుకుని కావాలంటే ఆ అడ్రస్కి 21st ఫిబ్రవరి లోపు పంపించారంటే వాళ్ళు ఫర్దర్గా మీకు ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత డీవీ కండక్ట్ చేసి దాని తర్వాత ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఈ డిఫెన్స్ సివిలియన్ గ్రూప్ సి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు వేకెన్సీ అయితే చాలా తక్కువనే ఉన్నవి, అది కూడా కేటగిరీ వైజ్గా ఇచ్చారు. సో ఖచ్చితంగా మీరు ఒకసారి చూసుకోండి ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నవి, మీరు ఎలిజిబుల్ ఉన్న పోస్టు మీ కేటగిరీలో ఉందా లేదా, అది జనరల్లో ఉందా, జనరల్లో ఉంటే అందరు ఎలిజిబుల్, కానీ స్పెసిఫిక్ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సో ఖచ్చితంగా ఒకసారి క్లియర్గా చూసుకొని ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మీ కేటగిరీలో వేకెన్సీ ఉంటే అప్పుడు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ కానీ ఇనిషియల్గా పోస్టింగ్ కూడా వేరే స్టేట్స్లోనే ఉండొచ్చు. కాకపోతే ఈ సంస్థలు అనేటివి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటాయి. ఈ కంటోన్మెంట్ అనేటివి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి కాబట్టి మీరు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పర్లేదు, మాకు మంచి గ్రూప్స్ పర్మనెంట్ జాబ్ చేయాలి, సెంట్రల్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, అప్లికేషన్ని మొత్తం మీరు టైప్ చేసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేసి దాన్ని ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు 10 రూపీస్ ఎన్వలప్ 10 రూపీస్ స్టాంప్ ఉన్న ఎన్వలప్ తీసుకొని ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ కేటగిరీ రాసి ఆ ఎన్వలప్లోకి ఇవన్నీ పెట్టేసి మీ అంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా పెట్టాలంటే క్వాలిఫికేషన్కి సంబంధించి కేటగిరీకి సంబంధించి అవి కూడా జిరాక్స్ మాత్రమే అన్నీ పెట్టేసి ఆ ఎన్వలప్లో పెట్టేసి ఆ ఇచ్చిన అడ్రస్కి 21st ఫిబ్రవరి లోపు మీరు పంపించారంటే మీకు సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.